ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. మనం సహాయం చేసుకోలేనప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు దారి లేనప్పుడు దారిని ఏర్పరుస్తాడు. కాబట్టి దేవునిపై ఆధారపడకుండా మనం జీవించరాదు. మన జీవితాల్లో ప్రతి క్షణం మనకు దేవుడు అవసరం. మరియు మన బుద్ధి ఆలోచనలపై ఆధారపడలేము, ఎందుకంటే అవి అస్థిరంగా ఉంటాయి. కానీ మనలో ఉన్న దేవుని ఆత్మ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. దేవుడు మారనివాడు. వాక్యం చెప్పుచున్నట్టుగా ఆయన నిన్న నేడు ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన యుగాలకు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. ఆయన నడిపింపుపై మనం ఆధారపడాలి. నీ హృదయంలో ఉన్నదంతా నిస్సందేహంగా ప్రభు ఎదుట కుమ్మరించుకోవాలి. బాధైన, సంతోషమైన, కష్టమైన, పాపాలైన, జయాలైన, అపజయాలైన, ఆశయాలైన, ఆలోచనలైన, మరేదైనా సరే మరుగు చేయక మొహమాటం లేకుండా దేవునితో చెప్పుకో. మనుషులైన కొన్నిసార్లు విసుక్కోవచ్చేమో కానీ ప్రభు ఎంతో సానుభూతితో, సహనంతో, ప్రేమతో అర్థం చేసుకుని మనసుతో, జాలితో నీ సంగతులు వినటానికి వేచి చూస్తున్నారు. నీ ఆపద సమయంలో సహాయం చేసేందుకు ఎక్కువ సామర్థ్యం, కృప ఉన్న దేవుడు. అన్ని వేళలా ఆయననే ఆశ్రయించు. అన్నిటి నుండి తేలికపరిచి ఎప్పటికప్పుడు నవీనమైన హృదయాన్ని ఆయన నీకు అనుగ్రహించును కాక. ఆమేన్. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరింపుడి. దేవుడు మనకు ఆశ్రయము. కీర్తనలు 62:8-81. ప్రతి చెడు ఆలోచనను నీ మనసులో నుండి తీసివేసుకొని ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయనకు మాత్రమే నీ హృదయంలో స్థానం ఇవ్వు. అప్పుడు ధైర్యంగా చెప్పు, ప్రభు నాలోను నా కోసం ఉన్నాడు, నాకు తిరుగులేదని. ప్రభు నీలోను నాలోను ఉండునుగాక. ఆమేన్. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేనా. పరిశుద్ధ ఆత్ముడా. ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవస్తులు.